స్కూల్లో చదువుకునే ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ యొక్క పడక సుఖం కోసం వాళ్ళ అమ్మ అడ్డొస్తుందని 10వ తరగతిలోనే ప్రేమ ఏంటని మందలించిన తల్లి అంజలిని కూతురు తేజశ్రీ ప్రియుడితో కలిసి చంపేసిన ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది. అసలు ఎటువంటి సమాజంలో పెరుగుతున్నారు ఇప్పుడున్న పిల్లలు, వాళ్ళు అంత క్రిమినల్ గా ఎందుకు తయారవుతున్నారు? మీ నాన్న నువ్వు చదువుకోపోతే టీచర్ నిన్ను కొడితే మీ నాన్న చెప్తే ఏమన్నా మీ నాన్నగారు ఇంకా రెండు వీకన్ అనేవాడా, లేకపోతే ఏం రా ఎందుకు కొట్టే మా భక్తులు అని చెప్పి అడిగేవాడు. మరి ఇప్పుడు అది ఉందా పిల్లల తల్లిదండ్రులు కేసులు వేస్తారు. 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లకి వాళ్ళ క్రిమినల్ గా అంత నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? ఒక మనిషిని చంపాలన్న కసి కోరిక ఎలా వచ్చిందా? మెయిన్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం మెయిన్ అనమాట. వాళ్ళకి అన్నీ చెప్పాలి, సంస్కారం నేర్పాలి. పూర్వం రోజుల్లో పెద్దలు కనపడితే నమస్తే పెట్టేవాళ్ళు, ఈరోజు ఎవడన్నా నమస్తే పెట్టండి. 17 సంవత్సరాల పిల్లగాడు సీరియడ్ తాగుతుండ్రా. నేను వచ్చేటప్పుడు ఇందాక సీరియస్ 17 ఎందుకంటే 10th క్లాస్ నుంచి ఎవరిది తప్పు? భార్యాభర్తలు ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకొని డివోర్సులు చాలా దారుణంగా అవుతున్నాయి. రోజుకు కొన్ని వందలు అవుతున్నాయి. ఇలాంటి కేసులు మీ దాకా వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధాలు అనేవి ప్రజెంట్ నేరం కాదు. ఒక మహిళ ఎంతమందితో అయినా తిరగచ్చు, ఒక మగవాడు ఎంతమందితో అయినా తిరగచ్చు, పెళ్ళైనా కూడా. అవునా? పెళ్ళైన భార్య ఇంకోటితో పడుకుంటే నేరం కాదు. నేరం కాదు. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది కదా జడ్జిమెంట్. వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రోజుకొక విచిత్రమైన మర్డర్ కేసెస్, అది కూడా కలియుగం నిజంగా మారింది. కలియుగంలో మొత్తం రివర్స్ అయితే అంటాం కదా, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఒకప్పుడు చూసుకుంటే న్యూస్లలో అంటే పురుషులు మహిళలను చంపేవారు, కానీ ఇప్పుడు అదంతా రివర్స్ అయిపోయింది. పొద్దున్న లేస్తే ఎవరో ఒక మహిళ ఒక పురుషుణ్ణి ఏదో ఒక రకంగా విచిత్రమైన మర్డర్స్ చేస్తున్నారు. అసలు మర్డర్స్లో ఇన్ని రకాలు కూడా ఉంటాయా అని చెప్పి ఇప్పుడిప్పుడే మేము కూడా అప్డేట్ అవుతున్నాం. మేమే కాదు, అందరం అప్డేట్ అవుతున్నారు. సో రకరకాలుగా చిత్రహింసలు పెట్టి మరీ చంపుతున్నారు. అదేదో సినిమాల్లో చూసినటువంటి సీన్లే మళ్ళా రీకన్స్ట్రక్షన్ అంటాం కదా, ఆ విధంగా చేసి మరీ చంపుతున్నారు. ఆ మధ్యకాలంలో కుక్కర్లో ఉడికించి చంపినట్టుగా మనం ఒక కేసు చూసినాం. దాని తర్వాత ఒక మహిళ మొగుడిని డ్రమ్ములేసి చంపింది చూసినాం. ఇంకో మహిళ మొగుడు మాట అంటే వినట్లేదని చెప్పి గొంతు మీద కాలు పెట్టి నలిపేసింది, అట్లా అది చూసినాం. ఇక ఈ మధ్యకాలంలో పెళ్ళి చేసుకుందామంటే కూడా భయం వేస్తుంది తెలుసా. ఇప్పుడున్న జనరేషన్ మా లాంటి వాళ్ళు అంటే పెళ్ళి అంటే ఇప్పుడు నిజంగా పారిపోతున్నారు. ఎందుకు? పెళ్ళి చేసుకొని హనీమూన్ అని చెప్పి 10 రోజులకే ఎక్కడికో తీసుకుపోతారు. ఏదో మంచి హిమాలయాస్ మేఘాలయ అని చెప్పేసి అక్కడ తీసుకుపోయి ఈలోపు దానికి ముందు ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉంటాడో లేదంటే అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలిపించి స్కెచ్ చేసి మరీ చంపి ఏదో చెట్లలో ఇసిరేసి వెళ్ళిపోవడం. అసలు ఇదంతా ఒక సినిమా లాగానే అనిపిస్తూ ఉంది. మరి ఈ కేసులు ఈ మర్డర్లు చూస్తుంటే మాత్రం నిజంగా జనాలకు చాలా భయం వేస్తుంది. ఇంకా ముందు ముందు ఎలాంటివి చూస్తామో తెలియదు. సో ఇటువంటి కేసులన్నిటి గురించి, వీటికి ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి, ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఎందుకు అంటే మానవులు మృగాలుగా మారుతున్నారు, సో వీటన్నిటి గురించి ఈరోజు మన పోడ్కాస్ట్లో వివరించడానికి మన ముందు ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దాన్ అందరికీ సుపరిచితులు, హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. నమస్తే అండి. నమస్తే నరేష్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మీరు చాలా బిజీ అయిపోయి ఉంటారు అనుకుంటా. అవును, కొంచెం. సో అంటే ఒక 2-3 సంవత్సరాల కంటే ఈ యొక్క బ్యాక్ పోతే ఒక 1-2 years నుంచి చాలా బిజీగా ఉంటున్నారు. బాగా బిజీ. అసలు పొద్దున్న లేస్తే మేమే సోషల్ మీడియాలో ఎన్నో మర్డర్స్ టెలికాస్ట్ చేస్తున్నాం. ఇంకా మీరు ఎన్ని కేసులు వాదిస్తున్నారో నాకు అవునండి, ఆయన సరిపోవట్లేదు నిజం చెప్పాలి. మీకే అపాయింట్మెంట్ ఇవ్వడానికి 1 month పట్టింది కదా, చూస్తాను. సో ముందుగా ప్రజెంట్ జరుగుతున్నటువంటి అంటే ఈ యొక్క మర్డర్స్ నిజంగా విచిత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఒకప్పుడు ఒక పురుషుడు మహిళని చంపినట్టుగా చాలా నరికినట్టు, చంపినట్టు, పొడిచినట్టు ఇట్లా మనం న్యూస్ చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పొద్దున సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరో ఒక మహిళ ఒక పురుషుణ్ణి ఏదో రకంగా
చంపినట్టుగా న్యూస్ వస్తుంది. గొంతు మీద కాలేసి నరకడం, ఇంకోటితోటి చేతులు కలిపి వాడికి ప్లాన్ చేయడం, హనీమూన్ అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ స్కెచ్ చేసి మరి చంపడం, ఇలా రకరకాలుగా న్యూస్లు చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ మ్యాటర్ అంతా మాట్లాడుకోకుండా ముందు ఈ మర్డర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటుంటే యాజ్ ఏ ఒక అడ్వకేట్గా మీకు ఏమనిపిస్తుంది? అంటే యాజ్ ఏ అడ్వకేట్గా పోలీసుగా అంటే జనరల్గా పోలీసు అడ్వకేట్ జ్యుడిషియల్ వ్యవస్థలో మాకేం కామన్ అనిపిస్తుంది. ఓకే, ఎందుకు అంటే మేము రోజు చూస్తున్నాం. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత బాగా పెరిగింది. ఇప్పుడు అంతకుముందు మటలు జరగలేదా? జరిగాయి. మొగుడు చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము చేసే కేసు ఒకటి, మొగుడు తాగొస్తే తాగి బాగా ఇసుకిస్తాడు, తట్టుకోలేక రోకల పంటతో చంపేసింది. నేను చేసి ఆ కేసు స్వయాన. అంటే అక్కడ మొగుడు తప్పు ఉంది కానీ ఆమె తట్టుకోలేకపోయింది టార్చర్. అంటే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ గురించి నేను మాట్లాడట్లా. అలాంటి మేము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. కోర్టులో రెగ్యులర్గా మీరు వస్తే అన్ని సెషన్స్ కేసులు నడుస్తూనే ఉంటాయి. అయితే ఒక కామన్ మ్యాన్కి ఏంటంటే కొంచెం చిత్రం అనిపిస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఆడ మగ కాదు, సైకాలజీ ఒకటి, ఇంటెన్షన్, ఉద్దేశపూర్వకంగా మానవ ఇంటెన్షన్. ఇక్కడ ఒక మనసు అనేది ఒక క్రైమ్ సంబంధించినవి ఆడైనా మగైనా ఒకలాగే ఉంటుంది. ఒక మనిషిని చంపాలి అనుకున్నప్పుడు పూర్వ రోజుల్లో మనం చూసాము, రాజుల సినిమాల్లో ఒక మహిళ మందు పెట్టి విషం పెట్టి చంపిన దాఖలా లేవా? చెప్తున్నాను మనం. అలాగే చాలా చాలా చోట్ల చాలా సందర్భాల్లో చరిత్రలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మహిళలు చంపిన సందర్భాలు లేవా? ఉన్నాయా భాష? ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లీగల్ కనెక్షన్ కోసం చంపడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆస్తి కోసం చంపడాలు ఓకే, అవన్నీ జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి. కక్ష సాధింపు ధోరణి. ఇప్పుడు కొన్ని ఏరియాలో ఫ్యాక్షనిస్ట్ గ్రామాల్లో మహిళలు చంపిన రోజులు ఉన్నాయి, కళల కారం కూడా చంపిన రోజులు ఉన్నాయి. అని నేనేమంటానంటే అది ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల ఏంటి అడాల్టరీ ఏదైతే ఉందో దాని ద్వారా ఎక్కువ మాట జరుగుతుంది. భారతదేశంలో జరిగే రెండే క్రైమ్స్. ఒకటి ఇల్లీగల్ కాంటాక్ట్, రెండు ఆర్థిక కోణాలు. ఈ రెండే ఎక్కువ. మీరు అంటే ఏదైనా ఏ సంస్థనైనా మీరు అడగండి. సో ఎక్కువ ఇల్లీగల్ కాంటాక్ట్, ఇల్లీగల్ రిలేషన్షిప్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాం. ఓకే, అయితే రీసెంట్గా ఇక్కడ హైదరాబాద్లోనే ఎక్కడో ఊరు నుంచి వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఒక టీనేజ్ అబ్బాయి కన్న తల్లిని నిజంగా వాళ్ళకి అడ్డొస్తున్నారని చెప్పి కిరాతకంగా బాయ్ ఫ్రెండ్తో చేతులు కలిపి మరి పట్టపగలే దారుణంగా చంపేసింది, తల మీద కొట్టి. రీసెంట్గా మొన్న జరిగింది. మైనర్ బాలికను అబ్బాయి కదా, స్కూల్లో చదువుకునే ఒక అబ్బాయి వాళ్ళ ఒక రిలేషన్షిప్ కోసం, వాళ్ళ యొక్క పడక సుఖం కోసం వాళ్ళ అమ్మ అడ్డొస్తుందని. అసలు ఎటువంటి అంటే సమాజంలో పెరుగుతున్నారు ఇప్పుడున్న పిల్లలు, వాళ్ళ అంటే వే ఆఫ్ థింకింగ్ అని వాళ్ళ అంత క్రిమినల్గా ఎందుకు తయారవుతున్నారు ఇంత టీనేజ్? బికాస్ ఆఫ్ మీడియా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని వెబ్ సిరీస్లో కానీ, అంటే నేను మీడియా అంటే అందరిని తప్పుపడట్లా, మామూలు క్రైమ్ నేను చెప్పేది, క్రైమ్ సంబంధించిన వెబ్ సిరీస్ లేవా? క్రైమ్ సంబంధించిన వస్తున్నాయి కదా కథనాలు, అవన్నీ కూడా దాని ద్వారానే కదా. ఒక కామన్ మ్యాన్ ఎలా చంపాలి అని ఎట్లా ప్లాన్ చేస్తాడు? ఇప్పుడు 10 years బ్యాక్ 15 years బ్యాక్ మటర్లు ఏమంటే ఉండేవి, అది వేరు. ఇట్లా ప్లాన్డ్గా చంపేసి కుక్కర్లో ఉడకబెట్టేసి ఒక భార్యని, అంటే చెప్తున్న మాట, కుక్కర్లో ఉడకబెట్టేసి దాన్ని నుజ్జు చేసి ఐడియా ఎట్లా వస్తుంది? అతను ఒక వెబ్ సిరీస్ చూసి చేశానని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే కదా. ఇది కూడా ఒక క్రైమ్ సంబంధించి, అంటే మన దేశం వెబ్ సిరీస్ నేను అనట్లేదు, ఎక్కువ వెబ్ సిరీస్ విదేశాల నుంచే వస్తాయి, మనకి ఎక్స్పోర్ట్ అక్కడి నుంచే కదా. అవి తెలుగులో డబ్బింగ్ అవుతుంది. మన దేశంలో ఏంటంటే అదృష్టం ఏంటంటే ఇప్పుడు మీడియా ఆ క్రైమ్ సంబంధించినవి మరీ అంత ఎక్కడ లేదు. ఏదో సరదాగా ఏదో బూతు మాట్లాడే వెబ్ సిరీస్ వచ్చినాయి. కానీ ఈ క్రైమ్ బాగా క్రైమ్ ఇట్లా చేయాలి ఇలా చేయాలి అనేది ఎక్కువ విదేశీ వెబ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో డబ్బు అవడం వల్ల దాని చూసి మనిషి ప్రభావితం అవుతుంది. ఓకే, ఇప్పుడు టీనేజ్ అబ్బాయి అమ్మాయి వాళ్ళ కన్న తల్లిని ఆమె చంపేసింది. ఎస్, సో దీన్ని అంటే అకార్డింగ్ టు లా చంపేసిందని మీరు ఎట్లా చెప్తారు? క్లియర్గా అక్కడ ఎవిడెన్స్లు కూడా దొరికిపోయినాయి కదా. కరెక్ట్, అది వాళ్ళ చెల్లి కూడా అదేనండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కామన్ మ్యాన్కిను ఒక జ్యుడిషియల్కి ఓకేనా, ఒక పోలీసు వ్యవస్థకి తేడా ఎలా ఉంటుంది అంటే, నేను ఇప్పుడు ఆమె చనిపోయిన ఆమె గురించి నేను మాట్లాడను, అమ్మాయి గురించి కూడా నేను మాట్లాడను. లా ఏం చెప్తుంది అనేది మీకు చెప్తాను. లా ఏం చెప్తుందంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక మహిళ, అదే మీరు చెప్పిన అమ్మాయి విషయం అనుకుందాం,
అది రుజువు చేయాల్సింది ఎక్కడ, శిక్ష పడాల్సింది ఎక్కడ, కోర్టులో పడాలి. ఆమె మర్డర్ చేసిందని ఎవరు చెప్పాలి? కోర్టు చెప్పాలి. మీకు నాకు రైట్ లేదు కదా. అయితే లేదండి ఆమె కళ్ళ ముందు ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎలా జరిగింది, ఇక్కడ జరిగింది అంటే సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్, సరైన ఫోరెన్సిక్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా అక్కడ ప్రాసిక్యూషన్ వారు, పోలీసు వారు గ్యాదర్ చేయాలి. అక్కడ వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ అమ్మాయి చంపేసింది అంటున్నారు. ఒక సంవత్సరం తర్వాత మనం మర్చిపోతుంది దాన్ని. కానీ కోర్టు ట్రైల్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కనీసం 1 year అయినా పడుతుంది కదా, 2 years అయినా 3 years పడుతుంది. మీకు అర్థమవుతుంది. అలాగే చాలా కేసులు ఎన్నో మగ్గిపోయి వీగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఏమంటారు? సత్యబాబు కేసు చెప్తాను నేను. అంటే నేను ఈ విషయం నాకు ఇది ఇంకా నేను కూడా మాట్లాడేది కాదు. ఎందుకంటే మొన్నే జరిగింది, మీరు మీడియా పరంగా చూశారు. చంపేసిందని చెప్పి ఒక పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టారు. ఓకేనా? అర్థం కదా, పోలీసు వారు ప్రెస్ మీట్ ఎందుకు చంపిందని కూడా వాళ్ళు చెప్పారు. ప్రెస్ మీట్ ఎందుకు చంపారంటే అంతకుముందు ఏమైనా వేధించడం, ఈ పిల్ల వేరే దగ్గర జాయిన్ అయింది, ఈ అమ్మాయి కూడా ఆ తల్లి మీద కేసు పెట్టింది. అది మీకు అంటే పోలీసు వారు చెప్పింది నేను మీకు చెప్తాను. కేసు పెట్టింది, ఆ వేధించబడింది, చంపేశారు. చంపడం అనేది క్రైమ్, అది నేరం. చంపడం అనేది ఎవరు హర్షించరు, ఎవరు దాన్ని 100% వ్యతిరేకిస్తారు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే మళ్ళీ ఫస్ట్ కానీ చెప్తాను, మీరు అంతకుముందు చాలా పాడ్కాస్ట్లో కానీ వేరే ఛానల్లో కానీ నేను చాలాసార్లు చెప్పాను. క్రిమినాలజీ అనే సబ్జెక్ట్ భారతదేశంలో ఇంకా రాలేదు. ఆ సబ్జెక్ట్ రావాలి. ఒక మైండ్, ఒక క్రైమ్ చేసే యొక్క మైండ్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ఆ క్రిమినాలజీ సబ్జెక్ట్ అనేది కానీ, అలాగే ఒక వ్యక్తి యొక్క సైకలాజికల్ భావనలు ఏవైతే ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక కోర్సు రావాలి. అలాగే లాకి సంబంధించింది కూడా మేము ఫస్ట్ కానీ లాకి సంబంధించిన బిఎన్ఎస్ అంటే మొదటిదాకా ఐపీసీ బిఎన్ఎస్ కానీ ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాలి. ప్రతి స్కూల్లో స్టార్టింగ్లోనే పెట్టాలి. ఎందుకు పెట్టట్లే గవర్నమెంట్? లా అనేది లాయర్కి ఒక్కరికే తెలియాలా? నీకు తెలియకూడదా? నాకు తెలియకూడదా అని నేను చెప్తున్నాను. లాయర్కి వదిలేయండి, కామన్ మ్యాన్గా చెప్తున్నాను. తెలియాలి కదండి. సమాచార హక్కు చట్టం గురించి ఎంతమంది తెలుసు? అది ఎందుకు పెట్టట్లేదు మీరు? పాఠ్యాంశాలు ఎందుకు పెట్టట్లేదు? ఏదో ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే ఇంతకు ఉరిశిక్ష దాకా వెళ్తుంది, అదో వ్యక్తిని ఇట్లా రేప్ చేస్తే ఇది అవుతుంది, దొంగతనం చేస్తే ఇది క్రైమ్ ఇది అని చెప్పి ఒక చిన్న బుక్ లాగా మనకి ఎడ్యుకేషన్ 10th క్లాస్లో పెట్టండి. పోనీ ఎక్కువ 10th, ఇంటర్, డిగ్రీ. ర్యాగింగ్ని ఎలా కట్టారు? ర్యాగింగ్ జరిగినప్పుడు అంతకుముందు చాలా ర్యాగింగ్ పోతాం అని చెప్పి బీటెక్లోనో ఎంబీబీఎస్ ఏదో నేను జనరల్గా వాటిల్లో ర్యాగింగ్ని ఆపేశాను. మీకు క్రైమ్ జరిగింది అని మనం గొంతు చించుకుని అరుస్తాం. అరే ఒక పిల్ల అంట ఒక తల్లిని చంపిందిరా, లేకపోతే ఇది కామన్ నేను కథంట్లా. క్రైమ్ ఈజ్ క్రైమే, అది కోర్టు చూసుకుంటుంది, జ్యుడిషియల్ వ్యవస్థ చూసుకుంటుంది. మీడియా ఏం చెప్తుంది? కథనాలు ఏమంటే మీడియా చేసే పని. అంతవరకు తర్వాత మళ్ళీ ఇంకో న్యూస్ వస్తే ఆ న్యూస్కి వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా. అది పాసింగ్ క్లౌడ్స్, అవునా కదా? రాయ్ ఇప్పుడు మీరు చెప్పింది నేను అది కాదు. సమాజం ఎడిపోతుందని ఆలోచించే దిశలో ఉన్నప్పుడు, అసలు సమాజం ఆలోచించే దిశలో ఉన్నప్పుడు ఈ క్రైమ్ ఎంతవరకు చేయాలి, క్రైమ్ ఎవరు ఆపాలి, అది సమస్య వచ్చినప్పుడు మెయిన్ ఏంటంటే పిల్లల యొక్క పెంపకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒకటి. రెండోది ఎన్ని కఠినమైన ఇప్పుడు ఒకటండి, ఒక అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, అమ్మాయికి తెలీదా నేను జైలుకి వెళ్తా చంపితే, లేదా నాకు శిక్ష పడదని తెలీదా? తెలుసు. మనోహర్ అనే వ్యక్తి, నేను విజయవాడలో ఉన్నాను, అది విజయవాడ. సో మనోహర్ అనే వ్యక్తి 2003 నాకు బాగా గుర్తు, శారదా కాలేజీలో ఒక అమ్మాయిని చంపేశాడు. గొంతు కత్తితో నరికేశాడు, పారిపోయాడు, చెన్నై పారిపోయాడు. తర్వాత అయిపోయింది. తర్వాత అప్పుడు చాలా సివియర్గా అందరం ధర్నాలు చేసాం. నేను ఎస్ఎఫ్ఐ లీడర్ ఉన్నా, స్టూడెంట్ లీడర్ ఉన్నా, ధర్నా చేసాం, అన్నీ చేసాం. వాడు శిక్షించాలనో వాడు సరే. తర్వాత జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఎంతమంది అమ్మాయిలు చంపలేదు, ఎంతమంది అమ్మాయిల మీద కత్తులు తీసుకుని నరకలేదు. అంటే ఒక సంఘటన జరిగినప్పుడు మనం గొంతు చించుకొని అరుస్తాము, అంతతో అయిపోతుంది. మళ్ళీ ఇంకో సంఘటన జరిగినప్పుడు మళ్ళీ మనం వాయిస్ రైజ్ అయింది. అది కాదు ఇక్కడ సమస్య. బేసిక్ సమస్య ఏంటి? బేసికల్ పాయింట్ ఏంటి? ఇప్పుడు చెట్లు మీరు ఏం చేస్తున్నారు? చట్టం అనేది ఏంటి? ఒక మనిషిని క్రమశిక్షణలో పెట్టడం వరకే చట్టం అనేది ఉపయోగపడుతుంది, అంతేనా? కానీ నేరం చేయకుండా ఉండేది చట్టంలో ఉండదు. న్యాయవాదిగా మేము ఏం చేస్తాం? క్రైమ్ జరిగితే మేము ఆర్గ్యూ చేస్తాం. క్రైమ్ జరగకపోతే అసలు బేసికల్ ఏంటి? బేసికల్గా ఉన్నది దాని ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు ఎందుకు ఇలాంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రధానంగా ఏంటి దీనికి సమస్య ఏంటి? ఒక 10th క్లాస్ చదివే అమ్మాయికి ఒక మనిషిని చంపాలని ఆలోచన ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీరు 10th క్లాస్లో మీరు నేను ఉన్నాం కదా, అంటే సరే మీకు నాకు ఎంత తేడా ఉండదు నాకు తెలియదు, కానీ అంత మనం అటు ఇటు 90s బ్యాచ్, ఇప్పుడు 7 సంవత్సరం అటు ఇటు. ఇప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు మనకి ఏం తెలుసు? మనకి మీరు చెప్పండి, నిజాయితీగా మాట్లాడుకున్నాం. 10th క్లాస్లో ఏం తెలుసు మనకి? ఏం తెలియదు. టీచర్లు అంటే ఉచ్చపోసుకునేది, తల్లిదండ్రులు అంటే ఉచ్చపోసుకునేది. ఓపెన్ చెప్తున్నాను. అన్నయ్య ఉంటే అంతెందుకు, పక్కన ఎవరన్నా ఇంటి పక్కన అంకులు వచ్చి అరే ఏం చేస్తున్నారో నడవన్నా కూడా భయపడేది. రోడ్డు మీద పోతుంచు ఏంద్రీ టైంలో భయ్ అనగానే పరిగెత్తి ఇంటికి. మరి ఇప్పుడు వీళ్ళ ఎందుకు? మరి వీళ్ళకి ఎంత తెలివితేటలు ఎట్లా వస్తున్నాయి? అది ఆలోచించాలి కదా. దాని కోణంలో ఆ కోణంలో ఆలోచించండి. ఒక చిన్న పిల్లవాడు ఫోన్ ఇవ్వకపోతే తల్లిని బ్యాట్తో కూడా చంపాడు, చూశారుగా మీరు వీడియో.
చిన్నపిల్లడు, వాడు వయసు అంతా 7 తర్వాత 8 తర్వాత చదువుతున్నాడు. ఫోన్ ఇవ్వలేదని చెప్తే ఫోన్ లాక్కుంటే ఆమె ఆడ పిచ్చి ఎక్కిపోయి ఆమె నిద్రపోతుంటే ఇది చేస్తాను, బ్యాట్ వచ్చి తప్ప 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 కొట్టి చంపేసి ఫోన్ తీసుకుని చూస్తున్నాడు. ఏమంటారు మీరు? అంటే నేనేమంటాను, ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లకి పిల్లగాడు ఎవరో వాళ్ళ క్రిమినల్గా అంత నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? ఒక మనిషిని చంపాలన్న కసి కోరిక ఎలా వచ్చింది వాళ్ళకి? మరి అంతకుముందు లేదే. మనం ఎప్పుడైనా ఎవరైనా అసలు ఎవరైనా కొడితేనే భయం వేసేది. ఎవరైనా కొడితే అమ్మో ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటే భయం వేసేది. పోలీసులు అంత దూరం పోలీసులకి ఇంటి పరిగెత్తేది మనం. అవునా కదా? అమ్మో ఇంటి పోలీసులు అమ్మో ఇప్పుడు ఏముంది? అసలు మనిషిని చంపడం ఏంటంటే రక్తం అసలు ఏమైనా కోడిని కొడితే నేను ఉనికిపోయేది గడగడ. ఎవరైనా ఊళ్ళలో కోడి మన కళ్ళ ముందుకు వస్తే అది కొట్టుకున్న శివరంగా వచ్చేది. అలాంటి మానసిక స్థితి నుంచి ఈరోజు రక్తం అన్నా భయం లేదు, మనిషిని చంపడం అన్నా భయం లేదు. ఎవరైనా చచ్చిపోయారా, ఆ సొందులో ఎవరైనా చచ్చిపోయారా అంటే ఆ సొందులోకి వెళ్ళే వాళ్ళవి నిజాయితీ చెప్పండి. అక్కడ సముద్రం అంటే వెళ్ళే వాళ్ళవి మీ 10th క్లాస్ కానీ 20 years 25 years వరకు కానీ అక్కడ అరే ఒక చనిపోయారా అంటే వెళ్ళేవాళ్ళం. లేదా ఎవరైనా అక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే వెళ్ళేవాళ్ళు, చూసేవాళ్ళని. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు గొంతుకు వస్తే బ్లడ్ వస్తుంది, ఆ బ్లడ్ స్ట్రెయిన్ ఉంటుంది, అంతా ఉంటుంది, అంత బ్లడ్ పూల్ అవుతుంది. నన్ను జైలుకి తీసుకెళ్తారు పోలీసులు, అంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, పెరిగిన వాతావరణం, క్రిమినాలజీ అనేది ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళ మైండ్లో అవన్నీ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటనేది మన ప్రభుత్వం వారు ఒక కమిటీ వేసి ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీనికి అసలు దీనికి అరికట్టడానికి ఎలాగ మార్గాలు ఏంటి, ఇవి అన్వేషించాలి. కానీ ఈమె జరిగింది ఓకే నెక్స్ట్ ఇది ఆపాము బాగానే ఉందండి. మీరు అన్నట్టు ఒక అమ్మాయి జరిగింది, ఒక 4 రోజులు మనం అడవులు చేసాం, తెల్లారి మళ్ళీ ఇంకోటి జరుగుతుంది గ్యారెంటీ ఉందా? లేదు. మరి నెక్స్ట్ ఇంక జరగడానికి గ్యారెంటీ ఉందా? ఇంకా జరగడానికి గ్యారెంటీ ఉందా? అది ఎవరింట్లో మన ఇంట్లో జరగడానికి గ్యారెంటీ ఉందా? మెయిన్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం మెయిన్ అండి, ఇంపార్టెంట్. ఒక పిల్లవాడు పుట్టాడు అంటే పిల్లైనా ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లవాడు అంటే అద్దరు లెక్కేసుకుని ఆడైనా మగైనా వాళ్ళకి అన్నీ చెప్పాలి, సంస్కారం నేర్పాలి. పూర్వం రోజుల్లో పెద్దలు కనపడితే నమస్తే పెట్టేవాళ్ళు. ఈరోజు ఎవడన్నా నమస్తే పెడుతుండే. 17 సంవత్సరాల పిల్లగాడు సీరియడ్ తాగుతుండ్రు. నేను వచ్చేటప్పుడు ఇందాక అక్కడ సీరియస్గా టర్నింగ్ 17 ఎందుకంటే 10th క్లాస్ నాకంటే ఆడంతా మళ్ళీ నేను నీ రూట్ అర్థం కాక దిగా కార్ అడ్డం ఉంది ఇక్కడ నడుచుకుంటూ వచ్చి వాడు దాకా ఏం చేస్తున్నారా అంటే కనపట్ల అన్నాడు. వాడు వెళ్ళిపోతున్నాడు నన్ను చూసి, ఇక్కడ రారంటే వెళ్ళిపోతా ఉన్నాడు. పిలుస్తున్నా ఇక్కడ రారా, నేనేమన్నా ఊరుకోను. ఎందుకంటే చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం. నిన్న ఒక ఆయన స్కూటీ మీద యాక్టివ్ మీద ఇట్లా పిల్లని పట్టుకుని ఇట్లా తోలుతున్నాడు. నేను అడ్డం కొట్టే బుద్ధి ఉందా లేదా నీకు? చిన్నపిల్లగాడు వాడు ఒక చేత్తో పట్టుకున్నావు ఇట్లా పోతున్నావు, స్కిడ్ అయితే ఏంటి అది పరిస్థితి? సెన్స్ ఉందా నీకు? మాట్లాడలేకపోతున్నాడు, సీరియస్గా అడిగాను. అది నేను ఏమంటున్నాను, చిన్నపిల్లలు బండి ఇస్తారండి. చిన్నపిల్లలు 13 ఏళ్ళకి 16 ఏళ్ళకి బండి ఇస్తారు. ఇవ్వచ్చా? బండి ఇవ్వచ్చా? 9 years అదే మీరు చెప్పి 9 years 10 years వాడికి బండి ఇవ్వడం ఏంటంటే ఎవరు తప్పది? అడిపోయాలని గుర్తాడు ఏంటి పరిస్థితి చెప్పు. 16 ఏళ్ళ పిల్లగాడు జనవరి 11, 12 గుర్తులేదు, మా ఊర్లో మా పక్కూరు అంటే పక్కూరు వెళ్ళాము పండక్కి వెళ్తే, వాడు ఇట్లా యాక్సిడెంట్ అయ్యి ఒక ట్రాక్టర్ని గుద్ది యువతల ఇంత దూరం పడ్డాడు. నేను అక్కడే కార్ పార్కింగ్ చేస్తాను, డ్రైవర్ ఉన్నాడు. నేను ఆ డ్రైవర్ సౌండ్ వచ్చింది సార్ అంటే పరిగెత్తుకుని వెళ్ళా. చలికాలం కదా, కనపట్ల 7 గంటలకి చీకటి ఉంది. బండి పొలంలో పడ్డది, వాడు పిల్లగాడు కింద పడ్డాడు. నేను ఇట్లా పట్టుకున్నాను వాడిని, పట్టుకున్నాడు గుండె ఇట్లా కొట్టిన. ఏందిరా అని చూస్తే నాకు అర్థం కాదు. చీకట్లో వెంబడే 100 ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. అప్పుడు దాకా నేను అక్కడే ఉన్నా. నా చేతుల మీద ప్రాణం అయింది. వాడు వయసు 16 ఏళ్ళు. చీకట్లో కనపాలి, ఫేస్ కూడా నాకు సరే కనపాలి. తర్వాత వచ్చారు పోలీసులు ఎంక్వైరీ చేసి ఏం జరిగింది సార్ చెప్పిన, ఏం సౌండ్ వచ్చింది సార్, ఇంటి వచ్చేసరికి పిల్లగాడు పడి ఉన్నాడు. 16 ఏళ్ళు వాడు వయసు. ఆ బండికి లైసెన్స్ కూడా లేదు. వాడు ఎంత ఫాస్ట్లో వచ్చాడంటే అంత ఫాస్ట్లో వచ్చు. ఆగిన టాటను గుద్దుకుని ఇటు వచ్చి పడ్డాడు, తలకాయ చచ్చిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నాను, బండి ఇచ్చిన అవన్నీ. మరి ఇవ్వకముందు ఇవన్నీ చెప్పు, ఒకటి చెప్పండి, మీరు ఆలోచించండి. హూ విల్ బి ద క్యాట్? ఒక పిల్లగాడి బండి ఇవ్వాల్సిన అవసరం, నాడు పొరపాటు నేను గుర్తాడు, లేదా ఆడి గుద్దుకొని వస్తాడు. నీ పరిస్థితి ఏంటి? మనం 9-10 ఏళ్ళ పిల్లగాడు బండి ఇవ్వటం ఏంటండి? సరే ఆ బండి గురించి పక్కన పెట్టండి. పిల్లగాడ ఫోన్ ఇవ్వటం ఏంటండి? ఫోన్లో ఎన్ని ఉంటాయి అసలు? ఆ ఫోన్ సంబంధం ఏముంది? ఫోన్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. అసలు పిల్లలకి ఫోన్ ఎందుకు? చందమామ రావే జాబిలు రాసి చిన్నప్పుడు మా అమ్మగారు మీ అమ్మగారు అందరూ కూడా అదిగో అని తినిపించేది. ఇప్పుడు అట్లా కాదు, ఫోన్ చూసి అదిగో అని తినిపిస్తున్నారు. ఫోన్ లేకుండా పిల్లలు ఉండలేకపోతారు. అదే జబ్బు మన నిన్న వీడియో చూసి ఎవరో పెట్టాడు పిల్లగాడు, ఏదో పిల్లగాడు ఇట్లా ఊగిపోతున్నాడు, చిన్న పిల్లడు, 3 సంవత్సరాల పిల్లడు. మరి ఏమంటారు మీరు? ఎవరిది తప్పు? టీచర్లు అంటే భయపడుతున్నారు ఈరోజు? నిజాయితీగా మాట్లాడుకుందాం. ఎంత పొడిగా చూసే టీచర్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. టీచర్ అంటే ఈ రోజు కూడా నేను ఉచ్చబడితే నాకు నేను సీరియస్గా చెప్తున్నాను. మన టీచర్ రోజు అనగానే మేడం వణుకుతూ కాళ్ళు షివరింగ్ వస్తుంది మాకు. నీకు రాదా టీచర్ని చూస్తే? మరి ఏమంటారు నువ్వు? ఈరోజు టీచర్ని చూసి వాల్యూ ఉందా అసలు? టీచర్ మీ నాన్న నువ్వు చదువుకోకపోతే టీచర్ నిన్ను కొడితే మీ నాన్న చెప్తే ఏమన్నాడు మీ నాన్నగారు?
ఇంకా 2 వీకెండ్ అనేవాడా, లేకపోతే ఏం రా ఎందుకు కొట్టా మా పంతులు అని చెప్పి అడిగేవాడు. ఇంకా 4 వీకెండ్ అని చెప్పాడు. మరి ఇప్పుడు అది ఉందా పిల్లల తల్లిదండ్రులు? కేసులు వేస్తారు. మరి ఏముంటుంది? ఎంతమంది టీచర్లు ఏమన్నా తెలుసు సార్, మేము మా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, PhD చేశాడు, అంత ఎక్సలెంట్ మ్యాథ్స్ టీచరు. సరే ఏంద్రా ఏం చెప్తున్నారా అంటే, ఏముందన్న నిజం చెప్పాలంట, పిల్లగాని కూడా తల్లిదండ్రులు వస్తున్నారన్న, ఏం చెప్పాలి నేను, నా దగ్గర అంత తెలుగులో కూడా ఏం చేయలేని పరిస్థితి అంట. మరి మీరేమంటారు ఆ విషయంలో కూడా చెప్పండి. ఒకటే అది పక్కన పెడదాం, అది వదిలేసేయండి, అది పక్కన పెడదాం. ఒక తండ్రి ఒక పిల్లగాడికి ఏం చెప్పాలి? ఫస్ట్ సంస్కారం నేర్పాలి. ఒక తల్లి ఏం చెప్పాలి? ఇలా ఉండాలి అయ్య బాబు అని చెప్పాలి. గుడికి ఎంతమంది వెళ్తున్నారండి ఈ రోజుల్లో చెప్పాలి. దైవభక్తి ఎంతమందికి ఉంది? ఎథిక్స్ ఎంతమంది ఉన్నాయి? అసలు పంచతంత్రం ఎంతమంది చదువుతున్నారు? అసలు ఈ జనరేషన్లో పంచతంత్రం తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? మరి ఒక జాతక కథలు ఉండే ఎవరు చదువుతున్నారు? శ్రీశ్రీ గారి కవితలు ఎవరు చదువుతున్నారు? వ్యామన శతకం ఎవరు చదువుతున్నారు? సుమతి శతకం ఎవరు చదువుతున్నారు? ఇవి చెప్పండి. ఎడ్యుకేషన్ ఏంటి? నువ్వు స్కూల్లో జాయిన్ అయితే ₹1,00,000 ఫీజు కట్టు, టక్కు టై కడతారు, ఏదో ఇంగ్లీష్లో 2 ముక్కలు చెప్తారు, పంపించేస్తున్నాడు. వాడు బయటకు వచ్చాడు నీ అమ్మానంగానే ఉరేసుకుని తెచ్చిపోతున్నాడు. నువ్వు ఉన్నావు, నేను రఫ్ అండ్ టఫ్ గట్టిగా మాట్లాడతా, పోరా అంటే బయటకు వస్తా, నేను పడుచుకొని ఈ పని నువ్వు చేసుకుంటావు. ఇప్పుడు పిల్లలు మనం గట్టిగా మనది ఏం చేస్తున్నాడు? ఉల్టా మాటలు. ఇంకా గట్టిగా మాట్లాడితే పోయి ఉరేసుకొని తెస్తున్నాడు. అరే నిన్న ఒకటి చూశాను అబ్బా, కరీంనగర్ అక్కడ మనకు గుర్తులేదు, చిన్నదేదో వచ్చింది న్యూస్. ఒక ఆయన పిల్లగాడు అది TTC ఏదో బీఈడీ అది చేశాడు, శివుడికి లేఖ రాసి చచ్చిపోయాడు. శివుడికి పరమశివుడికి ఒక లేఖ రాసి నన్ను ఎందుకు పిచ్చో నా తలరాత అని చెప్పి 24 సంవత్సరాలు ఉరేసుకొని చచ్చిపోయాడు. శివుడికి ఏం సంబంధం, దీనికి ఏం సంబంధం? నీ తలరాత నీ చేతిలో ఉంటుందని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. నీలో శక్తి యుక్తిమంతుడు అయితే దేవుడు నీ తలరాత నేను అడిగి రాస్తానన్నాడు వివేకానందుడు. ఎవరు చదువుతున్నారు ఆ పుస్తకాలు? డోంట్ స్టాప్ టిల్ రీచ్ ద గోల్. ఇనప కండలు, ఉక్కు నరాలు, ఇవన్నీ ఎవరున్నాయి మాటలు? ఎవరు చెప్తాను ఇవన్నీ? ఎవరు చెప్పాలి? ఇవి తల్లిదండ్రులు చెప్పాలి ఫస్ట్. తర్వాత ఎవరు చెప్పాలి? గురువులు చెప్పాలి. తర్వాత ఎవరు చెప్పాలి? నీలాంటో నాలంటో చెప్పాలి. ఇప్పుడు నీలాంటో నాలంటో చెప్తే తింటున్నారా పిల్లలు? మరి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులు ఫస్ట్ స్టార్టింగ్లోనే మన జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన పుట్టుక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన పెంపకం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఈమె చంపేసింది అని మనం గొగ్గోలు పెట్టాము. ఓకే, పోలీసు వారు చెప్పిన వర్షం చెప్తాను, నా వ్యక్తిగతం కాదు, నన్ను ఎవరు తిట్టుకోవద్దు. పోలీసు వారు ఏం చెప్పారు? ఏమో మారుతల్లో ఏదో సెకండ్ వచ్చింది, ఆమె బాగా హరాస్మెంట్ చేసింది, తట్టుకోలేక మా అమ్మాయి మీద ఉల్టా కేసు పెట్టింది గతంలో. పోలీసు వాళ్ళు చెప్పింది చెప్తున్నాను, ఉల్టా కేసు పెట్టింది. కొద్ది రోజులు అమ్మాయిని సాంఘిక సంక్షేమ హాస్టల్లో మేము ఉంచాము, తర్వాత మళ్ళీ బయటకు వచ్చిందా, మళ్ళీ ఏం జరిగిందో ఏంటో తెలియదని పోలీసు వారే స్వయంగా చెప్పారు. అంటే అక్కడ ఆమె మానసిక స్థితి చనిపోయిన ఈమెను ఎట్లా మార్చుకోవాలి అంటే, ఒక తల్లి మీద ఎవరైనా బిడ్డ కేసు పెడతా చెప్పండి? ఒక తల్లి మీద బిడ్డ కేసు పెడతా? మరి దాన్ని ఆ కోణంలో ఎందుకు మీరు ఆలోచించాలి? అప్పుడు ఆమె సైకాలజీ ఉన్నప్పుడు ఈమె చనిపోయినామో, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే ఇంకెవరైనా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేకపోతే ఇంకెవరో ఆ పిల్ల మైండ్ సెట్ మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఒకటే. రెండోది, ఈ చనిపోయినామా ఎవరైతే చనిపోయిందో పాపం ఆమెకి ఏం కష్టాలు ఉన్నాయో మనకు తెలియదు కాదు, మనం మాట్లాడకూడదు. కానీ ఆమె ఏం చేయాలి? బిడ్డల పట్ల ఒక బిడ్డను ఒక రకంగా చూసుకున్నప్పుడు ఈ మైండ్లో గ్రడ్జ్ పెట్టేసుకుంది పిల్ల. అక్కడి నుంచి సైకలాజికల్గా స్టార్ట్ అయింది వారు. మీరు ఆలోచించాలి. దానికి అగ్నికి అజ్వం తోడైనట్టు వాడెవడో దొరికాడు దరిద్రుడు. ఆ దరిద్రుడు దొరకగానే వాడు ఏంది వెనక నేను ఉన్న వేసేద్దాం పొడిచేద్దాం అని వాడన్నాడు. వాడికి అంత బుర్ర నుంచి వచ్చింది? వాడు బికాస్ ఆఫ్ మీడియా. అంటే మన ఇట్లా మీడియాని కాదు, ఆడు వెబ్ సిరీస్ కిల్లింగ్ ఏదో ఉంటాయి కదా, పేర్లు కూడా తెలుస్తావు మనకు, వెబ్ సిరీస్లో వస్తుంటాయి కదా, మనిషిని చంపటం, గొంతు కొయ్యటం, అది ఉంటాయి కదా రకరకాలుగా, ఉంటుందా ఉండదు? సో అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూడటం వల్ల వాడికి నాలెడ్జ్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషిని చంపి డ్రమ్ములో వేసి సిమెంట్ వేయాలని ఎడతేసిద్దండి, అంత బుర్ర నుంచి వస్తుంది. సమ్ సిరీస్ ఇంత పైశాచిక. నిన్న చూడండి ఎంత బాగా చిన్నపిల్లని చంపింది పిన్ని, ఎంత కర్కశం అండి. పసిపాప పోనీ సరే, ఇదంటే తీసేయండి, మనకు సంబంధం లేదు, అదే మైజరు మేనరు అది కూడా కేసులు పెట్టుకున్నది. చిన్న పాప ఏం చేసిందండి? ఒక్కటే జలసితో చంపేసి పడేసింది. దాన్ని ఏమంటారు మీరు? చిన్నపిల్లని నేను ఇప్పుడు లక్షిత పిల్లగాడంట, మళ్ళీ చంపేసి ఒంగోలు. ఏందండి ఇదంతా? ఏంది చెప్పండి? ఒక్కటే సార్, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అది మీకు నాకు కాదు, ప్రతి ఒక్కరికి బాధ్యత. మన ఇంటి పక్కన ఏం జరుగుతుంది, ఇంటి ఎదురుకుంటే ఏం జరుగుతుంది, సమాజం ఇటుపోతుంది ఏంటి, దీన్ని ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆ సమస్య వచ్చినప్పుడు మనం చర్చ పెట్టుకుని వదిలేయటం కాదు.
దీర్ఘకాలిక సమస్య. సరే ఇప్పుడు నువ్వు 2025లో ఉన్నావు బా, సరే మన జనరేషన్ ఉంది, ఒక 50 years తర్వాత ఇప్పుడు జనరేషన్ ఉంటుందా? 50 years తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న ఎవరుండరు, నువ్వు నేను చూసేవాళ్ళు ఎవరుండరు. 100 years తర్వాత అసలు ఇప్పుడు పుట్టోడు కూడా ఉండరు, ఈ ఎవరుండరు కదా, ఈ భూమి మీద ఎవరు ఉండవు 100 years తర్వాత. మరి అప్పుడైనా ఈ క్రైమ్ జరగడానికి గ్యారెంటీ ఉందా? లేదు మరి. సో అందుకనే ఏంటంటే బేసికల్గా ఇప్పుడే ప్రభుత్వం వారు సరైన చర్యలు తీసుకోవాలి. ఎట్లా చర్యలు తీసుకోవాలి? క్రిమినాలజీ సబ్జెక్ట్ పరంగా కానీ ఇంకోటి పరంగా కానీ, అలాగే మనం చదువుకునే పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం కానీ, అలాగే ఎథిక్స్ గురించి చెప్పడం కానీ. పూర్వ రోజుల్లో తల్లిదండ్రులు ఉండేవాళ్ళు, అంటే తాతలు అమ్మమ్మ నాయనమ్మలు కూర్చొని పిట్ట కథలు పిల్ల కథలు, ఒక రాకుమారుడు 7 గుర్రాలు ఎక్కి 7 చేపల కథ గుర్తున్నాయవన్నీ మీకు? ఎంత చక్కగా కూర్చోబెట్టి చెప్పేవారు. రామాయణం, మహాభారతం, వాలి. నాకు వాలి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కర్ణుడు అంటే చాలా ఇష్టం. అవన్నీ నాకు తెలిసే కావు. కర్ణుడు అంటే ఇట్లా ఉండేవాడు ఆయన, ఒక మంచి క్యారెక్టర్, ఒక అర్జునుడు మంచి క్యారెక్టర్, ఒక కృష్ణుడు మంచి క్యారెక్టర్, రాముడు మంచి క్యారెక్టర్. ఈ మంచి క్యారెక్టర్ చెప్పేవాళ్ళు. ఇలా ఉండాలి రాముడు అంటే, ఇలా తండ్రి మాట వినాలి, ఇలా ఉండాలి, గ్రేట్ అమ్మ అలా ఉండాలి, నేను చిన్నప్పుడు ఇలా ఉండాలి. కర్ణుడు ఇలా త్యాగాలు ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, అట్లా మంచి మంచి గుణాలు అని చెప్పేవాడు. ఒక్కొక్క దగ్గర అంటే ఒక క్యారెక్టర్ ఒక రకం ఉండేది. ఆ టైం ఆంజనేయ స్వామి నాకు భయం, ఒక దేవుడు, అరే దైవం అంటే ఆంజనేయ స్వామి, జై ఆంజనేయ శ్రీ ఆంజనేయ ఇప్పుడు కూడా అనుకుంటుంది భయం. అయితే ఎలా చేసింది మనకు అప్పుడు? మన మైండ్లో ఏంటి అప్పుడు చూపించేవాళ్ళు ఆ విధంగా. అది దయ్యాలంటే దేవుడు ఆంజనేయ స్వామి అంటే పో అనగానే అటు భయం వెళ్ళిపోయాడు. అసలు ఈ రోజులు అవన్నీ ఎవరు చెప్తున్నారు? చెప్పడానికి టైం ఎక్కడ ఉంది? పిల్లలకి వస్తారా, అదే పుస్తకాలు ఇస్తారా, చదువుతాడు, వాడు పోతాడు, పోతాడు 10th వచ్చేస్తాడు, వాడికి సమాజం గురించి తెలియదు, ఎవరితో ఎట్ట మాట్లాడాలో తెలియదు, అంకులు అంటాడు, ఆంటీ అంటాడు. అంకులు ఆంటీ ఏంటంటే నాకు అర్థం కావాలి. అంటే మామూలు చెప్తున్నా, ఇప్పుడు మన అన్న అంటాం, తమ్ముడు అంటాం, ఊళ్ళో ఏముంటాయి పరిచయాలు? ఏ క్యాస్ట్ అయినా ఏమంటారు మామూలుగా, ఏ క్యాస్ట్ అయినా అది ఏ బీసీఏ ఎస్సీ ఎస్టీ పక్కన పెట్టి అన్నయ్య మావయ్య బావ బామ్మర్ది ఆ బంధుత్వం ఆలోచన విధానం మానవుడు ఉండేది. పిల్లగా తమ్ముడు అంటే కూడా ఫీల్ అవుతున్నారు. మొన్న ఒక బాబు తమ్ముడు అంటే, ఎవరు నీకు తమ్ముడు అంటారు, ఎవరు నాయన సార్ రండి సార్ అంటే ఏం చేస్తాం? ఆంటీ అంకుల్, ఆంటీ అంటే మీనింగ్ తెలియదు, అంకుల్ అంటే మీనింగ్ తెలియదు. ఆంటీ అంటే 100 రకాల మీనింగ్స్ వస్తాయి, అంకుల్ అంటే 100 రకాల మీనింగ్స్ వస్తాయి. అన్ని దానికి కలిపి మిక్స్డ్ కొట్టేసారు. బంధుత్వాలు ఎలా ఉన్నాయి? పెళ్లి జరిగితే ఎంత, పూర్వం రోజులు పెళ్లి జరిగితే ఎంతలా కూర్చునేది, అందరం కూర్చొని మాట్లాడుకుని కథలు కట్టలు గిట్టలు అని పోయేవి. ఇప్పుడు పెళ్లి అంటే ఏముంది, పోతున్నాం ప్లాస్టిక్ ప్లేట్లో తింటాం, వాళ్ళు బలేసి వస్తాం, తెల్లారి ఆడేవాడు మనం ఎవడు. ఇవన్నీ ఒకటి కాదు, సామాజిక అంశాలు, సామాజిక కోణాలు, చట్టము, జ్యుడిషియల్ వ్యవస్థ ఎప్పుడు వస్తుంది అంటే సంఘటన జరిగిన తర్వాత వస్తుంది. సంఘటన జరగకముందు ఇవన్నీ రావు, అవసరం కూడా లేదు కదా. మాకు ఎప్పుడు వస్తుంది కేసు జరిగితే వస్తుంది. లోక సంస్థ సుఖమే బాగుంది. ఇప్పుడు దాంట్లో మేము ఎందుకంటున్నాం, క్రైమ్ జోన్లు మేము కోరుకోము, మా వృత్తి మేము వద్దనే చెప్తాం, పోలీసులు కూడా వద్దనే చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక హనీమూన్లో ఒక భర్త వెళ్ళాడు, నువ్వు సతీ సక్కుబాయి గురించి కానీ పతివ్రత కథలు ఎందుకు చెప్పట్లేదు పిల్లలకి? అమ్మ తల్లి ఇలా చేయకూడదు, నాన్న ఇట్లా చేయకూడదని ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళ మైండ్లో ఎందుకు వస్తుంది నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలని? ఓపెన్గా మాట్లాడుకున్నాం, అందరం నేను అన్నాం తప్పది. ఈ కాలంలో ఒక బాయ్ ఫ్రెండ్తో ఉన్న స్త్రీలు ఉన్నారా? అందరు నేను అన్నాం, అందరం తప్పది. మంచి పిల్లలు ఉన్నారు, అది వేరే ఇష్యూ. జనరల్గా మాట్లాడుకుంటే లేదు. ఎంతమంది ఉంటారు ఒక అమ్మాయికి? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, అది నాకు తెలియదు. జనరల్గా చెప్తుంది, మీ జనరేషన్ మీరు చెప్పాలి. అంతే, 2-3 కామన్. దాన్ని ఏమంటారు? పూర్వ రోజులు అట్లా ఉండేది. మంచి పెళ్ళి అయ్యేదాకా అంటే పెళ్ళి అయిపోయింది, మూడు సంసారం జీవితాలు. ఇప్పుడు అందరికి పెళ్ళైనాక మళ్ళీ 2-3 మెయింటైన్ చేస్తారు. దానికి ఏమంటారు మేము? ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఇప్పుడున్న యంగ్స్టర్స్ భయపడుతున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అదే, ఒక అమ్మాయికి పెళ్లి కాకముందే 2-3 బాయ్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరినాక పెళ్లి చేసుకున్న ఒక 10 రోజులకే హనీమూన్ అని చెప్పి ఎక్కడికో పోతున్నారు. ప్రియుడితోటి అంటే ప్రీవియస్గా ఉన్న బాయ్ ఫ్రెండ్ తోటి మళ్ళీ కాంటాక్ట్లో ఉండి వాడిని చంపేసి వీళ్ళు మళ్ళా. మరి అదే నేను చెప్పేది, ఇదంతా అదే కదా కారణాలు. అదే ఆ మాత్రం దానికి ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వాళ్ళిద్దరే ఎక్కడికి పోయి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. పెళ్ళి అనేది ఎలా ఉంటుందంటే, వీళ్ళు బలవంతంగా సామాజికంగా ఒత్తిడి చేస్తారు తల్లిదండ్రులు. ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తారు. ఇష్టం లేని పెళ్లి చేసినప్పుడు అమ్మాయికి, ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేయడం అనేది అది క్రైమ్ కాదా? క్రైమ్ ఎట్లయితుంది? ఇష్టం లేని పెళ్ళి అంటే ఈ అమ్మాయి చెప్పాలి కదండి. ఇప్పుడు సమాజంలో ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఒక మహిళ ఉంది, ఒక మహిళకి పెళ్లి చేసేస్తారు పేరెంట్స్. ఈ అమ్మాయి చెప్తుంది, అది మన దాకా రాదుగా, నాకు అతను ఇష్టం లేదు, నేను ఉండలేను అంటది. లేదో మనం ఖచ్చితంగా చేసుకోవాలి, సమాజం పరువు ప్రతిష్ట అని అంటాడు, బలవంతం చేస్తారు. చేసినప్పుడు ఆ మనోవేదకి ఎంత గురవుతుంది? అంతేగా చనిపోయినా లేరా పెళ్ళి అయిన తర్వాత? చాలా మంది ఇష్టం లేని పెళ్ళి వద్దని చెప్పి చనిపోయినా లేరా? ఇప్పుడు అవన్నీ లేవు.
బలవంతంగా అంటే ఇప్పుడు ట్రెండ్ మారింది అంటున్నాను. బలవంతంగా పెళ్లి చేస్తే వాడికి స్కెచ్ చేసి చంపేయడం, బాయ్ ఫ్రెండ్ తో స్కెచ్ చేయడం, అదే ఒక ప్లేస్ కి తీసుకెళ్ళడం హనీమూన్ అని చెప్పి, అక్కడికి బాయ్ ఫ్రెండ్ రావడం, బాయ్ ఫ్రెండ్ ఒక 2-3 తీసుకురావడం, దానికి ప్రాపర్ స్కెచ్ చేయడం, కథమాన్ని అదే అంటున్నా. ఇప్పుడు అందుకని ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఒక వ్యక్తి యొక్క పెంపకం, నేను చెప్పేది అది, ఒక వ్యక్తి యొక్క పెరుగుదల, ప్రవర్తన, వాతావరణం, ఇవన్నీ కూడా మనిషిని పుట్టగానే మనిషి క్రిమినల్ అవుతాడా? పెరిగిన వాతావరణం అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. మరి అదే కదా నేను చెప్పేది, పెంచిన పెంపకం. అవునా కదా, కన్క్లూజన్ అదే కదా మనం చెప్పేది. మరి సో అందుకని ఏంటంటే ఇలాంటివన్నీ కూడా అందరి మీద బాధ్యత, మీ మీద నా మీద కాదు, ప్రతి ఒక్కరు దీన్ని తీసుకోవచ్చు. సో కమింగ్ టు ఈ భార్యాభర్తలు ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకొని డివోర్సులు చాలా దారుణంగా అవుతున్నాయి, రోజుకు కొన్ని వందలు అవుతున్నాయి. సో దీనికి అంటే ఇలాంటి కేసులు మీ దాకా వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? ఒకటండి, ఫస్ట్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కేసులన్నీ కూడా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఎక్కువ ఫ్యామిలీ కేసులే వస్తున్నాయి, డైవర్స్ కేసులే వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే అడాల్టరీ అనేది ఒక గ్రౌండ్. సో అడాల్టరీలో ఇప్పుడు భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధాలు అనేవి ప్రజెంట్ నేరం కాదు. ఒక మహిళ ఎంతమందితో అయినా తిరగచ్చు, ఒక మగవాడు ఎంతమందితో అయినా తిరగచ్చు, పెళ్ళైనా కూడా. అడాల్టరీ ఇస్ నాట్ క్రైమ్, నేరం కాదు కదా. ఇప్పుడు ఒక పెళ్ళైన భార్య ఇంకోటితో పడుకుంటే నేరం కాదు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కదా జడ్జిమెంట్. అలాంటప్పుడు మరి పెళ్ళి ఎందుకు ఇంకా? అది సంబంధం లేదు కదా, అదే కదా ఇప్పుడు ప్రాబ్లము. అడాల్టరీ ఇస్ నాట్ క్రైమ్ ఇన్ ఇండియా ప్రజెంట్. పోయి భర్త కూడా ఇంకొద్దంతా పడుకోవచ్చా? పడుకోవచ్చు, క్రైమ్ కాదు. కానీ డైవర్స్ చేసుకోవచ్చు. ఒక అబ్బాయితో అక్రమంగా పెళ్ళైన తర్వాత అమ్మాయి అక్రమంగా తిరుగుతుంది వేరే వాడితో, అతను ఏం చేయలేడు, డైవర్స్కి వెళ్ళమని చెప్పింది కోర్టు. ఈ రూల్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే 2 years నుంచి వస్తుంది. ఇప్పుడే 2 years, అంతకుముందు లేదు. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం చెప్తున్నాను నేను. మనకు విదేశీయులకు ఏంటి పెద్ద తేడా ఏం లేదు, అలా ఏమున్నది. ఇక్కడ సెక్స్ అనేది కూడా జీవించే హక్కులో భాగంగా అని చెప్పి సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు అడాల్టరీ ఇస్ నాట్ క్రైమ్ కదా. చూడండి, మీరు ఎక్కడైనా కొట్టి చూసుకోండి, ఎట్లా కొట్టి చూడండి, అడాల్టరీ ఇస్ క్రైమ్ ఇన్ ఇండియా ఆర్ నాట్ అని కొట్టండి. 497 అంతకుముందు అది తీసేశారు కదా, అడాల్టరీ కేసు 397 అది తీసేశారు, ఇప్పుడేం లేదు. సో ఒక పెళ్ళైన మహిళ వేరే వాడితో అక్రమంగా ఉండొచ్చు, ఒక పెళ్ళైన భర్త వేరే అమ్మాయితో అక్రమంగా ఉండొచ్చు. ఒకవేళ భర్త చూసినా భార్య చూసినా కూడా ఏం లేదు, చేయడానికి ఏం లేదు. క్రైమ్ చెప్పడానికి క్రైమ్ అయితే ఏముండదు, కాకపోతే డైవర్స్ చేసుకోమని చెప్తుంది కోర్టు వారు, అంతే. డైవర్స్ చేసుకోవడం అయిపోతుంది. అడాల్టరీ ఇస్ నాట్ క్రైమ్ నౌ ఇండియా. మళ్ళీ ఇక్కడ డైవర్స్ చేసుకున్నా కూడా మళ్ళీ అమ్మాయికి మెయింటెనెన్స్ కట్టాలి కదా. అది వేరే, అది ఇక మెయింటెనెన్స్ అదే ఒక పెద్ద స్టోరీ అది కదంతా. అది మెయింటెనెన్స్ పే చేయాలి, అది రూల్ వేరు. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి తప్పు చేసి అన్యాయం చేసినాక మళ్ళీ మొగుడు మెయింటెనెన్స్ కట్టడం ఏంది? అదే కదండి, ఇప్పుడు అదే కదా మగవాళ్ళు అందేది, అదే మొత్తుకునేది అందరూ. అదే కదా మేము చేసే కేసుల్లో చాలా ఉన్నాయి, అలాగే జరుగుతుంటాయి. ఒక కేసులో అయితే అమ్మాయి వేరే బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయిన తర్వాత చూసాము, అన్ని కోర్టుకి సబ్మిట్ చేసి మెయింటెనెన్స్ వేసిన తర్వాత మెయింటెనెన్స్ కోసం ఆ బాయ్ ఫ్రెండ్ మీద ఎవరైతే ఉన్నాడో వాడు బండి మీద వచ్చి కోర్టుకు వచ్చి అటెండ్ అయ్యి మళ్ళీ అదే బండి మీద వెళ్ళిపోతుంది. మీరేమంటారు దానికి? ఏం చేయలేదు, ఎవరేం చేయలేదు. ఇంకా అక్రమ సంబంధాలు ఇట్లాంటి లా వస్తే ఇంకా అక్రమ సంబంధాలు ఎక్కువైపోతాయి. దానికి మనం ఏం చేస్తాం? జ్యుడిషియల్ వ్యవస్థ అట్లా ఉంది, మనం ఏం చేస్తాం? జడ్జిమెంట్ శిరసా వహించాల్సింది కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇంకోటి, ఇప్పుడు ఎటు పోయినా కూడా డైవర్స్ చేసుకున్నప్పుడు మొత్తానికి మళ్ళీ మెయింటెనెన్స్ జీవితకాలం, లేదంటే ఒక సెటిల్మెంట్కి లక్షలు కట్టాలని మొగోడి మీదనే భారం పడాలి. అవును, మరి దీనికి ఒక లా తీసుకురావడానికి ఎందుకు? దానికి పార్లమెంట్లో చేయాలి బిల్లు. మీరు నేనేం చేస్తాను, లాయర్ ఏం చేస్తాను, మీరేం చేస్తారు సార్? అది పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, దానికి ఉభయ సభలు యాక్సెప్ట్ చేసింది బిల్లు పెట్టాలి. ఇప్పుడు 85 ఉంది, ఇప్పుడు సెక్షన్ 85 బిఎన్ఎస్ యాక్ట్, అది ఎప్పటి నుంచో ఉంది. బిఎన్ఎస్ చేసేటప్పుడు 85 బీవీ కూడా పెట్టమన్నారు. అంటే అబ్బాయిని కొడితే, ఇక ఒక అమ్మాయి కొట్టింది అనుకో కేసు లేదు. అదే ఒక అబ్బాయి కొడితే కేసు ఉంది. ఒక అమ్మాయిని మోసం చేస్తే కేసు ఉంది. ఒక అబ్బాయిని మోసం చేస్తే కేసు లేదు. ఇది ఎక్కడ న్యాయం అంటే? అరే ఇది ఎక్కడ న్యాయం? మేము ఏం చేస్తాం? జ్యుడిషియల్ వ్యవస్థ అట్లా ఉందంటే. జలంధర్ తెలుసా? పంజాబ్ జలంధర్లో ఒక అబ్బాయిని 4 అమ్మాయిలు రేప్ చేశారు తాగి. అమ్మాయిలు రేప్ చేశారు లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్. నో కేస్. అదే ఒక అమ్మాయి కనుక వెళ్ళి నరేష్ రాయ్ నన్ను కన్ను కొట్టాడు అంటే నీ పని అవుట్. ఓకే, మరి దానికి మనం ఏం చేస్తాం? చట్టాలు అట్లా ఉన్నాయి. అది చట్టం అంటే ప్రభుత్వం చూసుకోవాలి, లాయర్ ఏం చేస్తారు? నాదేమిటి?
నేను చట్ట ప్రకారం మొత్తం పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అది ప్రభుత్వం చట్టం వాళ్ళు చూసుకోవాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, దానికి సంబంధించిన ప్రస్తుతం రాజకీయ నాయకులు దాని మీద బిల్లు పెట్టాలి, ప్రయత్నం చేస్తే బిల్లు అవుతుంది, బిల్లు అయితే యాక్ట్ అవుతుంది. అది మీ చేతిలో నా చేతిలో ఎట్లా ఉంటుంది? సో ఈ అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక ప్లేస్కి వెళ్ళారు. అందులో ఒక్కడే అన్లిమిటెడ్ ఇంత గాంజా తీసుకొచ్చి ఒకడు గాంజా కొడుతూ ఉన్నాడు. సడన్గా పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చారు. వాడితో పాటు ఆ నలుగురిని కూడా, అంటే ఈ ఐదుగురిని తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తారు. ఇక్కడ చేసినోడు కాకుండా చేయనోడు కూడా తీసుకెళ్ళి వాడిని జైల్లో వేస్తున్నారు. సో ఇది ఎంతవరకు ఈ కేసులో న్యాయం ఉంది, అన్యాయం ఉంది? అలా కదండి, న్యాయం అన్యాయం కదా. ఎన్డీపీఎస్ యాక్ట్ అంటారు దాన్ని. ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్లో దొరికిన వాళ్ళ క్వాంటిటీని బట్టి అతనికి శిక్ష ఉంటుంది. సో అతను గంజాయి అమ్ముతున్నాడా సేవిస్తున్నాడా అనేది ముఖ్యం. అతనికంటే గంజాయి సేవిస్తా, గంజాయి కనుక అలవాటు పడిపోయి మత్తులో ఉన్నాడు అనుకుంటే అతను ఒక ఏంటంటే ఒక బాధితుడిగానే చూడాలి, విక్టిమ్గానే చూడాలి, అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలా కాకుండా అతను గంజాయి తీసుకొచ్చి ఫ్రెండ్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఇది అమ్మంటారా, ఇది చేయండి అన్నారు అనుకోండి, దాని క్వాంటిటీని బట్టి అతనికి శిక్ష పడుతుంది. డ్రగ్స్ అయినా అంతే, చాలా ఉన్నాయి, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ అని కొడితే మీకు నెట్లో వస్తుంది, చూసుకోండి. చెర్రాస్ అని, నల్లముందు అని ఏ పేర్లు ఉంటాయి, మనకి అవి తెలిసావు కానీ చెప్తున్నా. అంతేగాని ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చేసి గంజాయి తీసుకొచ్చి నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు, అరే ఇది గంజాయి అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ బాధ్యత ఏంటి చెప్పు? అరే ఇది కొంచెం వాళ్ళని వెళ్ళిపోవాలి, లేకుంటే లేదా పోలీసులు ఫోన్ చేయాలి. మరి అలా కాకుండా వాళ్ళు ఉన్నారు అంటే అర్థం ఏంటి? కామన్గా వాడు కొడుతున్నాడు టైంపాస్గా, వీళ్ళ జనరల్గా టైంపాస్గా వచ్చి కూర్చున్నాడు. అవును. సో అప్పుడు ఈ నలుగురు కూడా శిక్ష పడుతుందా? అంటే అతను వాళ్ళు వాడారా లేదని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వీళ్ళకి వాడలేదు, ఎట్లా తెలిసింది ఆ సంబంధం? ఇప్పుడు ఒక కేసు నుంచి మీరు తీసుకోమాకండి, ఏదో ఒక ఎక్కడో జరిగింది మా ఫ్రెండ్స్ జరిగిందని కేసు తీసుకోమాకండి. మన యావరేజ్గా జనరల్ కేసులు మాట్లాడుతున్నాం. మన ఎవరో సింగర్ సంబంధించి సింగర్ మంగ్లీ గారే మొన్న ఒక పార్టీ పెట్టారు, ఎవడో తాగొచ్చాడు, ఆమెకే సంబంధం అది? ఆమె తీసుకోలేదు కదా. ఆమె తీసుకున్న ఆమె బర్త్డే పార్టీలో అవి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్. సార్ ఇప్పుడు అదే కదా ప్రాబ్లమ్. ఇప్పుడు సార్ ఆమె పర్మిషన్ తీసుకోలేదు, అది సెకండ్ థింగ్. ఇప్పుడు మీరున్నారు, మీరు పెళ్లికి 100 మందిని పిలిచారు, అందులో ఒకటి తాగొచ్చాడు, మీరు ఎట్లా బాధ్యులు అవుతారు? అంటే నేను ఆ విషయం మాట్లాడలేదు, కామన్గా చెప్తున్నాను. సరే అది పక్కన పెడదాం. మీరు అనుకున్న దాని ప్రకారం నేను గంజాయి తీసుకొచ్చాను, మీ నలుగురిని పిలిచాను, అరే రండిరా అంటే ఏంట్రా అని అడుగుతారు, ఇది గంజాయి రా అని చెప్తాను. గంజాయి అన్నప్పుడు మీ బాధ్యత ఏంటి? వద్దు తీసుకెళ్ళిపోరా అని చెప్పి, లేదా మీ బాధ్యత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి దూరంగా, లేదంటే ఏం చేయాలి, లేదా పోలీసులో ఫోన్ చేయాలి. అంతేనా? చట్టాన్ని గౌరవించే వ్యక్తి. అలా కాకుండా మనోడే గంజాయి పెట్టి నేను కూడా కూర్చున్నానంటే నేరాన్ని చూడటం కాదు, నేరాన్ని మీరు ఎంకరేజ్ చేయడం కూడా నేరమేగా, అవునా కదా? సో వాళ్ళు వాడలేదు అనుకున్నా కూడా ఒకవేళ అతను చెప్పాడు అనుకో, లేదు సార్ వీళ్ళు కూడా నాతో పాటు ఉన్నారన్నారు అనుకోండి, అవుట్. దానికి మనం ఏం చేయలేం కదా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. ఇంకా నేను ఏమన్నానంటే ఈ డ్రగ్స్, అది మీరంటే గంజాయి అంటే అన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఫస్ట్ అసలు దుష్టుడికి దూరంగా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్, గాంజా చాలా ఎక్కువైపోతున్నాయి. అన్ని ఎక్కడ చూసినా అన్ని పార్టీస్లో కూడా అవి ఫ్యాషన్ అయిపోయింది, అరేంజ్ చేస్తున్నారు. దానికి చాలా మంది యువత బానిస అయిపోతున్నారు. అవును, అందుకనే కదా రేవంత్ రెడ్డి గారు ఏదో పెట్టారు కదా, ఒకటి ఏదో కొత్తగా ఏదో పేరు పెట్టారు, దాని పేరు నార్కోటిక్స్ డ్రగ్స్, ఏదో కొత్తగా ఏదో యాప్ ఏదో పెట్టి ఇప్పుడు ఒక పెట్టారు కదా, పైలట్ ప్రాజెక్ట్ లా చేస్తున్నాము, మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి. అవును, మరి ప్రభుత్వం ముందుగానే ముందుకు వచ్చింది కదా. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. బాగానే యాక్టివ్గా ఉన్నారు కదా, బాగానే పాటలు కూడా వస్తున్నాయి, గంజాయి తాగద్దు అనేవి రిలీజ్ వస్తున్నాయి కదా, ఈ మధ్య బాగానే వస్తున్నాయి కదా. మంచిదే కదా, మార్పు మంచిదే కదా. ఇప్పుడు ఎవరు తాగమని చెప్తారు నీకు గంజాయి? చెప్పు నీకు. మరి నీకు నాకు వీళ్ళందరూ ఉన్నాం, మనకు అలవాటు కాలేదే. మీరు నరేష్ రాయ్ 100 మంది పరిచయాలు ఉన్నారు, 100 మంది సర్కిల్ ఉన్నాయి, మరి 100 మంది రకరకాల వ్యక్తులు వస్తారు. మరి నరేష్ రాయ్ మాదక ద్రవ్యాలకు అలవాటు కాలేదు ఎందుకు? ఎవరిలో ఉంటుంది అది? మనలోనే ఉంటుంది. దానికి ఎవరేం చేస్తారు? నువ్వు మాదక ద్రవ్యం తీసుకుంటా, నేను గంజాయి తీసుకుంటా అంటే నేను ఆపుతాను, నువ్వు ఆపుతావు, 2 నిమిషాల పని. ఇంత సర్కిల్ ఉన్నప్పుడు ఎవడొకరు చెప్పడా దానికి? మరి ఇక్కడ సమస్య ఎక్కడికైనా మందే తప్పబ్బా, మందే ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఏమీ చేయలేరు, జ్యుడిషియల్ వ్యవస్థ ఏం చేయలేదు, లా ఏం చేయలేదు, చట్టం ఏం చేయలేదు. శిక్ష పడుతుంది అంతే. నీకు చేసిన తప్పు నువ్వు శిక్ష అనుభవించాలి, అంతవరకు. చెయ్యకుండా ఏం చేయాలి, జరగకుండా ఏం చేయాలి? హెల్మెట్ పెట్టుకోవాలి. ఒక పిల్లగాడు టక్కనే మొన్న కళ్ళ ముందే యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు, తలకాయ పడి చచ్చిపోయాడు. ప్రభుత్వం ఏం చెప్తే హెల్మెట్ పెట్టుకోండి రా అని చెప్తుంది, వింటారా? కారు స్పీడ్ ఇంత 80 కిలోమీటర్లు వెళ్ళాలి అంటారు, వింటాడా? పోయి కారు తీసుకెళ్ళి దాని ఆగిన లారీ కింద దూరితే స్పాట్ డెడ్, 4-5 చచ్చిపోయారు. వాడంతా 120-150 వేగంతో వెళ్తున్నాడు. చూస్తున్నాం మనం, ఎన్ని చూడలేదు.
కారు వేగం పెంచకూడదని ప్రభుత్వం వారు చెప్పినా కూడా వినకుండా 180, 200లో పోయిన ఎంతమంది చనిపోయారు మీరు చెప్పండి. సెలబ్రిటీస్ చనిపోయారు కదా. చావు అనేది ఎవరికేం చెప్తుంది తెలియదు కదా. మరి దానికి ఏమంటారు? ప్రభుత్వం వాళ్ళు చెప్పింది ఎవరంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి రా అంటారు. ఎవరైనా పెట్టుకుంటారా? హెల్మెట్ పెట్టుకుంటారు నాయనలా అంటారు. ఇక్కడ సరే గొంతులోకి వెళ్తా అంటారు. అక్కడ పడి వస్తాడు. ఈ మధ్యకాలంలో అంటే అమ్మాయిలు అబ్బాయిలు అంటే 10th క్లాస్లోనే ఇంటర్లోనే న్యూడ్ కాల్స్ చేసుకోవడం, ఆ న్యూడ్ కాల్స్ కాస్త వాళ్ళు రికార్డ్ చేసుకొని ఈ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం, సో ఇవి సాధారణంగా అవుతున్నాయి. సో అసలు మెయిన్ ఒకటండి, మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రులు నిఘా పెట్టాలి పిల్లల పైన. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లలకి అవేర్నెస్ ఇవ్వాలి. ఇప్పుడు తండ్రి పొద్దున్నే 8:30, 9కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి. నైట్ వచ్చేసరికి 10 అవుతుంది. తల్లి పొద్దున్నే 8కో 9కి ఆమె ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆమె రావడానికి నైట్ 10కి వస్తుంది. ఈ మధ్యలో పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూడాలి. పిల్లలకి ఈ ఫోన్ ఎందుకు ఇవ్వాలి చెప్పండి? చిన్న చిన్న ఫోన్ ఇస్తే సరిపోదా? వాళ్ళకి ఏం అవసరం, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఎందుకు? మీరు ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చూడాల్సిన అవసరం ఏంటి? ఐఫోన్, టచ్ ఫోన్ ఎందుకంటే అవన్నీ వాళ్ళకి చిన్న ఫోన్ ఈ మాట్లాడటానికే కదా. అమ్మ బుజ్జి బాగున్నారా? బాగున్నా, అంతే. ఆ ఫోన్ ఎందుకు ఇవ్వాలి? ఏం అవసరం అంత పెద్ద ఫోన్ కొనియాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మీరు చెప్పండి. ఫస్ట్ ఇంటర్నెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? చదువు వరకు ఉండాలి, నిఘా అనేది ఉండాలి కదా. వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పాలి కదా, తల్లి చెప్పాలి కదా, తండ్రి చెప్పాలి కదా. ఇది కాదు నాన్న ఇలా ఉంటుందా ఇలా ఉంటుందని చెప్పాలి కదా. సో టీచర్స్ చెప్పాలి. సో దీనికి ఇవన్నీ కూడా ఏంటంటే అది మైనర్ బాలికలైనా ఇంకొకరైనా కూడా ఒకటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? అది చెప్పాక పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. నీకు ఫోనే ఇవ్వలేదు ఆమె, ఎలా తెలుస్తుంది నీకు? ఎలా మాట్లాడుతుంది ఆమె? ఒకటి సరే పక్కన పెడదాము. అదేంటండి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, అందరు ఫోన్ లేకపోతే ఎట్లా సారా అంటే డబ్బా ఫోన్ కొనివు. ఆ ఫోన్ ఎందుకు? ఐఫోన్ పెద్ద ఫోన్ కొనియాల్సిన అవసరం ఏంటి? నేను ఒక స్కూల్ దగ్గరికి వెళ్దాం, మనం ఓ రోజు ప్రాక్టికల్కి వెళ్దాం. పెద్ద స్కూల్ ఎక్కడ ఉంటుంది అని చూడండి. నాకు తెలియదు. స్కూల్ వదిలిన సమయానికి అక్కడ మనం నించున్నాం. పిల్లలు ఇంత లా ఉంటారు, నాకన్నా లా ఉంటారు. వచ్చి పిజ్జాలు, బర్గర్లు, థమ్సప్లు, గేమ్సప్లు తాగుతూ ఉంటారు. ఒకడు పేస్ట్రీలే పేర్లు అయ్యి మనకు తెలియదు, చెప్తున్నా. రండి నేను చూపిస్తా. దానికి ఏమంటారు మీరు? మనం తినే ఆహారం ఏంటి? నిజం చెప్పి ఐస్ క్రీమ్ తిని ఎప్పుడు తిన్నావు నీ వయసులో? ఐస్ క్రీమ్, అరుణ్ ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పుల్ల ఐస్ క్రీమ్ పక్కన పెట్టు. అవి చిన్నప్పుడు అది తినే ₹1.5 తిన్నావు. అది కాదు, కప్పు ఉండదు. మనం ఇప్పుడు తింటారు కదా. ఇప్పుడు తిన్నావు నీ వయసులో? నేను తినలేదు. నేను తినలేదు. ఏమంటావు? థమ్సప్ ఎప్పుడు తాగావా? ఈ బుర్ర ఐస్ క్రీమ్ అది పెద్ద సంతోషం. మరి థమ్సప్ ఎప్పుడు తాగావు నీ లైఫ్లో? ఇప్పుడు అప్పుడు ఎవరైనా పెళ్లి చూపులు, మక్కా పెళ్లి చూపులకు వస్తే ఎప్పుడు ఎవరికి ఇంత గ్లాస్ థమ్సప్ అంటే నేను ఎందుకు చెప్తాను, ఏదో ఎవరన్నా పెళ్లి చూపులకు వస్తే అది మూతలో పోసుకొని సప్పరిచ్చేది అందరం. డెక్కన్స్ ఉంటాయా? అయ్యే మీరు డెక్కన మేము మూతలు అంటాం. అంటే మనకి అసలు ఏం దొరికి చాక్లెట్ ఎప్పుడు తిన్నావు? ఎప్పుడు ఆగస్టు 15 వద్దని ఎదురు చూసేది బిస్కెట్ల కోసం, చాక్లెట్ల కోసం. మరి ఏమంటావు మరి నువ్వు? అరే పిజ్జా ఏంది? పిజ్జా అసలు నేను తోడు తెలియదబ్బా, ఎట్టుంటుందో కూడా తెలియదు. దాన్ని చూస్తేనే భయం అవుతుంది. పిజ్జా, బర్గర్, ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్, ఏదో ఆ లేసులు, కురుకురేలు, బొరుకులు, ₹5 కురుకురే, పావులు, థమ్సప్. చిన్నపిల్లలకి థమ్సప్లు ఇటువైందా? నాకు అర్థం కావట్లా. 500 పిల్లలకి థమ్సప్ దాటుతుంది ఒక ఆమె. తిట్టినాను మనం పోయి. అసలు థమ్సప్ తాగకూడదనే చెప్తున్నారు. మరి ఇవన్నీ ఆహార పదార్థాల వల్ల వాళ్ళు చిన్నపిల్లలే మెచ్యూర్ అవుతున్నారండి. 9 ఏళ్ళకే 10 ఏళ్ళకే. డాక్టర్లను అడగండి, మీరు చెప్తారు. ఒక ఇంటర్వ్యూ డాక్టర్, నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. చిన్న పాప 9-10 ఏళ్ళ పాప మెచ్యూర్ అవుతున్నారు. ఏంది తేడా? బికాస్ ఆఫ్ ఫుడ్ కాదంటారా? వాళ్ళకి పిజ్జాలు, బర్గర్లు ఏంటది, ఏదైనా చికెన్ కూడా తినకూడదంట. చికెన్కి అది ఇంజక్షన్ ఇస్తారంట. దానివల్ల మహిళల్లో పేర్లు మనకి మెడికల్ టెక్నాలజీ తెలియదు కానీ ఆ ఆర్గాన్స్ పెరిగి, హార్మోన్స్ పెరిగి 9 ఏళ్ళకి 10 ఏళ్ళకే పిల్లలు పెద్ద మనిషి అవుతున్నారు. వాళ్ళకి పాపం తెలియదు బాల్యం గురించి, అసలు ఏమీ తెలియదు. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళకి శరీరంలో ఏ మార్పులు వస్తున్నాయో కూడా తెలియదు. సో స్కూలింగ్ నుండే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పక్కా ఇవ్వాలి కదా, ఇవ్వాల్సింది. ఈ జ్యుడిషియల్ వ్యవస్థ విషయానికి వస్తే చాలా కేసుల్లో ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయం. డబ్బులుంటే వాడు తప్పు చేసినా న్యాయం గెలుస్తుంది. నిజంగా తప్పు చేయనాడు అంటే డబ్బులు లేనోడివి వాడు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ జ్యుడిషియల్ వ్యవస్థ డబ్బులుంటే అమ్ముడుపోతుందా? లేదు, అది అబద్ధం. ఇప్పుడు డేరా బాబా తెలుసా మీకు? ఆయనకి ఎందుకు శిక్ష పడింది? డబ్బు లేదా ఆయన దగ్గర?
డేరా బాబా గారు చాలా కేసెస్లో నేను చెప్తున్నాను సార్, మీరు అంటే ఓన్లీ డేరా బాబా సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నాను, అది ఫేమస్ కాబట్టి, ఫేమస్ కేసు కాబట్టి చెప్తున్నాను. జ్యుడిషియల్ వ్యవస్థ భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడిందంటే జ్యుడిషియల్ వ్యవస్థ కరెక్ట్గా ఉంది. జ్యుడిషియల్ వ్యవస్థలో డబ్బులు న్యాయం అలా ఉండదండి. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఈ రోజుల్లో అంటే అడ్వకేట్లు, జడ్జిలు, ఇంకా ఇది పక్కన పెడితే పోలీసులు అయితే పైసలకు అమ్ముడుపోతున్నారు. కేసులు కూడా అక్కడికక్కడ కొట్టేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల గురించి మాకు సంబంధం లేదుగా. జ్యుడిషియల్ వ్యవస్థ వేరు, పోలీసు లా అండ్ ఆర్డర్ వేరు కదా. మీరు లా అండ్ ఆర్డర్లో ఏముందని నాకు తెలియదు, ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ సంబంధించిన వ్యక్తి కాదు. పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అనేది నాకు తెలియదు. నేను ఏ కేసులో అట్లా అంటే నా విషయం చెప్తున్నాను. జ్యుడిషియల్ వ్యవస్థ అలా ఎప్పుడూ లేదు. ఎలాగ ఉండదు అంటే జ్యుడిషియల్ వ్యవస్థ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. చట్టం ముందు అందరూ సమానులే. చాలామందికి శిక్ష పడది. పెద్ద పెద్ద ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, ఆయన పేరేంటి, గనులు ఆయన పేరు ఏం పేరు, రెడ్డి ఏదో రెడ్డి ఉన్నాడు, కర్ణాకర్ రెడ్డి పేరు గుర్తు రావట్లేదు. చెప్తున్నాను సరే, ఆయనకి శిక్ష పడలేదు 7 years. ఎంతమందికి శిక్ష పడలేదు చెప్పండి, ఎంతమంది జైలుకి వెళ్ళి రాలేదు మరి. అంటే అది మనం చూడు అంటే ఆలోచిస్తున్నాయి, కొన్ని లెక్క పెట్టుకుంటున్నాం కానీ లెక్క పెట్టని కేసులు కాదండి. ఇప్పుడు భారతదేశంలో ఏమవుతుందంటే మళ్ళీ అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇగో అంటే మనం గతంలో కూడా కొన్ని రేప్ కేసులు అయినాయి. అంటే ఉన్నోడు కొడుకు రేప్ చేస్తే ఆ కేసును బయటికి తీసుకురాకుండా డబ్బులతో మేనేజ్ చేస్తారు. అదే డబ్బులు లేనోడు ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు మనకి గురి శిక్ష కూడా చేస్తారు. అది మీరు చెప్పేది ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో చెప్తున్నారు మీరు. అది జ్యుడిషియల్కి సంబంధం లేదు. జ్యుడిషియల్ అంటే ఇప్పుడు కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు వారు విచారిస్తారు. కానీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్రైమ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మేనేజ్ చేస్తున్నారు అనేది కోర్టుకు సంబంధం లేదు కదా. ఇప్పుడు చట్టం మీరు ఎప్పుడు చెప్పలేదా మీకు అర్థం కదా. చట్టం అమ్ముడుపోతుందా అనేది మనం ఎట్లా చెప్తాం సార్? ఇప్పుడు చట్టం వేరు, న్యాయం వేరు, లా వేరు, యాక్ట్ వేరు. అర్థమవుతుందని చెప్పింది. లా ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఎంతమందికి శిక్ష పడింది, 100 మంది శిక్షలు పడతా ఉన్నాయి ఈరోజు. చట్టం వేరు. చట్టం ఇప్పుడు మీరు చెప్పేది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నారు, పక్కనోడు ఇంకోటి ఒక ఎమ్మెల్యే కొడుకు హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నాడు. పోలీసు వాళ్ళు నేను ఎమ్మెల్యే కొడుకుని అదే ఫోన్ చేస్తే ఏమంటారు, సరే పో బాబు అంటాం. నిన్నేమంటారు, నువ్వు నా సంబంధం లేదు ఫైన్ కట్టిపో అంటారు. దానికి తేడా ఎవరు తేడా అంటారు, ఎవరు తప్పు అంటారు? పోలీసులు. అది చట్టంది కాదు, వ్యవస్థ తప్పు. ఒక ఎమ్మెల్యే కొడుకు హెల్మెట్ పెట్టుకోకపోతే ఆ ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు అప్పుడు ఎందుకు ఆపాలి? ఆఫీసర్ ఒక్క నిమిషం వినండి. ఒక ఎమ్మెల్యే కొడుకో లేకపోతే రాజకీయ నాయకుడు కొడుకో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కొడుకో ఎవరైతే ఉన్నారో తప్పు చేస్తే అప్పుడు అతను ఏం చెప్పాలి? నా కొడుకుకి అన్ని రూల్ ప్రకారం నువ్వు అరెస్ట్ చేసి లోపల ఏంటని చెప్తారా? నా కొడుకునే అరెస్ట్ చేస్తావురా, అదిరా ఇదిరా అని చెప్పి అంటారా? నా కొడుకునే అరెస్ట్ చేస్తావా అంటాడు. ఎందుకనాలి అట్లా? నువ్వు మనిషివి కాదా? నీకు వ్యక్తిత్వం లేదా? ఒక్క నిమిషం, నువ్వు భారతీయ పౌరుడు కాదా? నీ చట్టాల గురించి లక్షణాలు నీకు లేవా? ఎంత డబ్బు ఉంటే మాత్రం, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం నీ పిల్లడు తప్పు చేస్తే ఏం చెప్పాను? అదే కదా ఇక్కడ మిస్టేక్. మరి అదే కాదు అప్పుడు వ్యవస్థ తప్పు, ఆఫీసర్ది కూడా తప్పే కదా. ఎంతమంది ఆఫీసర్లు నిజాయితీగా పనిచేసి ఆ కొడుకుల్ని డ్రగ్స్ ఉన్న వాళ్ళని ఎంతమంది ఆఫీసర్లు తీసుకెళ్లి జ్యుడిషియల్గా శిక్ష ఇప్పించిన ఎంతమంది ఆఫీసర్లు లేరు? మీరు ఒకళ్ళిద్దరు పట్టుకుంటే కాదు కదా, ఎంతమంది ఆఫీసర్స్ లేరు సిన్సియర్ ఆఫీసర్లు? అదే లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఏళ్ల మీద. సిన్సియర్ అంటున్నాం కదా, అందరు సిన్సియర్. చట్టానికి న్యాయం నలిగిపోతుంది. అది ఎలా వస్తుందంటే చెప్తా వినండి. కామన్ మ్యాన్కి ఆ థాట్ ఉంటుంది. ఎలాగా చెప్తానా? ఇప్పుడు ఎక్కువ ఉన్నోళ్ళు అప్పుడు ఇక్కడ డబ్బు నడిచింది అది అని పక్కన పెడతాం. ఓకే, డబ్బు అమ్ముడు పోతుంది అవన్నీ ఎవిడెన్స్ లేని మాటలు, కామన్గా మాట్లాడుకునే మాటలు. భారతదేశంలో ఎంత లా అండ్ ఆర్డర్ బాగుంది అంటే పోలీసు వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ బాగుంది అంటే జ్యుడిషియల్ వ్యవస్థ, భారత రాజ్యాంగం కరెక్ట్గా ఉందంటే ఇవన్నీ ఉంటాయి. అన్ని కోణాలు ఉంటాయి. ఇప్పుడు నీకు రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు మీడియా ఉన్నారు. మీరు ప్రెస్ అని బండి మీద ఎందుకు రాసుకుంటారు? మీకు రైట్ ఉంది అసలు ప్రెస్ అని రాసుకున్న రైట్? మీ బండి మీద ప్రెస్ అని ఉందా? ఇప్పటిదాకా రాసుకోవాలి. మరి ప్రెస్ అని ఎందుకు రాసుకుంటారు చాలామంది? నేను అంటే ఎప్పుడైతే నా ఈ ఫీల్డ్కి వచ్చానో ఈ రోజు ఎప్పుడైనా మా వాళ్ళని అడగండి, నా బండి మీద నా కారు మీద ఎప్పుడైనా చూసారా? అసలు రాయకూడదు. చెప్తున్నా, అసలు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రాయకూడదు. నేను చెప్తున్నా. అది ఒక పొలిటీషియన్ ఉంటాడు, చెప్తా వినండి. పొలిటీషియన్ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు అలా. యాక్చువల్గా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎమ్మెల్యే అంటే వాళ్ళు చట్టాలు తయారు చేసే వ్యక్తులు. అవునా? పార్లమెంట్లో ఎంపీ అంటే అది చట్టాలు తయారు చేసే వ్యక్తులే కదా వాళ్ళు.
మన ప్రజల సమస్యను తీసుకెళ్ళి ప్రభుత్వం తీసుకెళ్తారు వాళ్ళు. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేశారనుకోండి మాటర్స్, వాళ్ళ కొడుకుని ఏదో సందర్భంలో డ్రగ్స్లోనో లేకపోతే ఇంకేదో అరెస్ట్ చేసినప్పుడు అతను ఏం చేయాలి? నా కొడుకుని చట్ట ప్రకారం శిక్షించమని అంటాడా, లేకపోతే వెళ్ళిపోయి ఎవడరా నువ్వు అది నాకు ఆరు తెలుసు వీళ్ళు తెలుసు ఈ ఎమ్మెల్యే చేత ఆ మినిస్టర్ చేత వీళ్ళ చేత ఫోన్లు చేపిస్తాడా? జనరల్గా జరిగేది అది. మరి అప్పుడు ఎందుకు చేయించాలి? అది తప్పెవరిది? అది ఎమ్మెల్యేదే. మరి రాజకీయ వ్యవస్థ కరెక్ట్గా లేనప్పుడు మీరు ఏ మాట అంటారు? మన చట్టాలు ఏముందో తెలుసా మన చట్టం గురించి? 100 మంది ఏంటి దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు, ఒక అమాయకుడి శిక్ష పడకూడదు అనేది మన చట్టం. తెలుసా మీకు అది మీనింగ్? 100 మంది తప్పు చేసుకున్న వాళ్ళు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక అమాయకుడికి మాత్రం శిక్ష పడకూడదు. దట్ ఈస్ అవర్ లా. ఏమంటారు మీరు దీనికి? కరెక్టే. అయిపోయింది. కాబట్టి వ్యవస్థ తప్పు. నేను ఏమంటాను? వ్యవస్థ తప్పు. ఒక్క వ్యక్తి ఏమన్నా తెలుసా, మొన్న ఒక వీడియో చూశాను, ఇది మహారాష్ట్ర సంబంధించిన వీడియో. అలా నాకు హిందీ కాతాహాయ్ వచ్చు, కానీ మొత్తానికైతే నాకు అర్థమైంది. వీడియో చూస్తే వెళ్తున్నాడు, బండి మీద వెళ్తున్నాడు, కానిస్టేబుల్ ఆపుతాడు, నేను కోనాతో అంటాడు. కోన అంటే ఎవరైతే నాకెందుకు అని ఆయన అంటాడు అనుకుంటా. అన్న తర్వాత నేను ఎవరో మా నాన్న ఎమ్మెల్యే సాబ్ అని ఫోన్ ఇస్తాడు. సార్ ఎమ్మెల్యే సాబ్ బోలీ చేశారంటే ఏంటంటే మీ ఊరికి హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ఇంకేదో చెప్పుకొస్తాడు. ఉండాను అరెస్ట్ చేసి బొక్కలేని అంటాడు. షాక్ ఆడు చల్లరే అంటాడు. అంటే అట్లా ఎందుకు అంటలేదు వాళ్ళు? అదే జనరల్గా అయితే జరిగింది, ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, ఒక బిల్డరు, ఒక రియల్ ఎస్టేటు, బాగా ఉన్న ఆయన, కోటీసుడు, పొలిటికల్, ఇంకేంటి ఇన్ఫ్లుయెన్సర్లు, ఇంకొకళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొడుకు తప్పు చేశాడు అంటే వెంటనే ఏం చేస్తారు? వెంబడి ఏం చేస్తారు? వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడిని ఏదో తప్పు తీసుకుని బయటకు వస్తారు. అలా కాకుండా నువ్వు నా కొడుకుని ఎట్లా శిక్షించండి, నా కొడుకుని లా ప్రకారం వెళ్ళండి, మిగతాది ఏమంటే నేను చూసుకుంటాను ఎవరన్నా అంటారా? మీరు అలా ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి మహానుభావులు. మరి ఎందుకు అంటారు? ఎవరిని అంటారు? మరి ఆఫీసర్ తప్పు అంటారు. ఆఫీస్ ఖచ్చితంగా చేస్తాడు. ఆఫీసర్ డ్యూటీ అది. చాలా ఉన్నాయి బ్రదర్ దీనికి. అది కాబట్టి ఏంటంటే ముందు వ్యవస్థలో మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. మార్పు అనేది మనలో వచ్చిన తర్వాతే అన్ని మనం దాని గురించి ఆశించగలుగుతాం తప్ప ఈ వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి వీళ్ళ మీద దుమ్మెత్తి పోసి వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అన్నట్టు దానివల్ల ఏం ఉపయోగం లేదు, ప్రయోజనమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.